చెప్పండి. నా పేరు మంగమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఏరియా? ఎల్లమ్మండ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. సన్నవి విత్తనాలు ఇచ్చాడు, ఓకే కాదండి. ఎలా ఉన్నాయి సన్నబియ్యం? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? ముందు 200 300, ఇప్పుడు అసలు అది కూడా లేదు కాబట్టి హ్యాపీయే. ఫ్రీ బస్ వల్ల ఎలా ఫ్రీ అనిపిస్తుంది? బాగానే ఉంది. ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? బాగుంది. ఏం చార్జెస్ మిగులుతున్నాయి కదా, మరి అంతేగా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, హ్యాపీగా ఉంది, మిగిలితే అనిపిస్తుంది బాగుంది. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలన్నా? కావాలి ఖచ్చితంగా. ఇంత బాగున్నప్పుడు కావాలనుకుంటాం కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి గారే కావాలనుకుంటాం. అంతే కదా, మరి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే కావాలంటు మరీ 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 కావాలనుకుంటున్నాం. నమస్తే అన్న. నా పేరు మోహన్ రెడ్డి. ఎక్కడ ఉంటారన్న? ఇక్కడనే రైతుబజార్లో ఉంటాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఓకే. పొలం ఉందా అన్న? ఉన్నది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు ఉంది. రైతు భరోసా పడిందా? పడ్డది. ఎంత పడిందా? ఎకరికి ఎంత పడుతుంది అంతే పడుతుంది. ఓకే. ఓకే, అయిందా? అయింది. ఎంత అయిందా? మాకు 1,00,000 ఉండి 1,00,000 అయింది. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, ఎలా ఉన్నాయి అన్న? బాగున్నాయి. బాగున్నా. తింటున్నారా? తింటున్నాం. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. జీరోకి వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? ముందు వస్తున్నాయి 500 అట్లా వస్తున్నాయి, ఇప్పుడు అంతే వస్తుంది. ఇప్పుడు జీరో వస్తుంది. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా? పోతున్నారు, మామూలు పోతున్నారు. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.